వెల్కమ్ టు మాస్ ట్రావెలర్స్. సో ఇన్ని రోజుల నుంచి మనము ఒక డిఫరెంట్గా వీడియోస్ చేసినాం. గణేష్ షెడ్లకు వెళ్ళినాం, చూపించినాం, గణేషుని మేకింగ్ చేసినాం, గణేషుని చూపించినాం, ఎట్లా చేస్తారు, ఎన్ని ఫీట్స్, ఎన్ని విగ్రహాలు, ఎన్ని అమ్ముతున్నారు, ఎన్ని అమ్ముతలేరు. బట్ నౌ లెట్స్ స్టాప్. ఆ వీడియోస్తో పాటు మనకి ఈసారి కొత్తగా అయితే మనకి ఒక పాడ్కాస్ట్ స్టార్ట్ చేస్తున్నా, ఓపెన్ టాక్స్ విత్ సిద్ధార్థ్ సూర్యవంశీ. సో మాస్ ట్రావెలర్ సీట్ కూడా నేనే, సిద్ధార్థ్ సూర్యవంశీ కూడా నేనే, కన్ఫ్యూజ్ కాకండి. సో ఓపెన్ టాక్స్ ఈజ్ అవర్ పాడ్కాస్ట్. సో ఎవ్రీబడి subscribe to the channel, like this video and share with everybody. Welcome to first episode of my podcast, Open Talks with Sid. సో ఈరోజు నేను వచ్చేసిన గన్ ఫౌండరీకి. చాలామంది అన్న గన్ ఫౌండరీ అనేసి అప్డేట్ ఇవ్వండి. అప్డేట్ కంటే ముందు మనం గన్ ఫౌండరీలో అసలు ఎట్లా స్టార్ట్ అయింది, ఇక్కడ ఎవరు ఆర్గనైజర్స్ ఉన్నారు, ఎంత కష్టపడితే మనకి ఆ అవుట్పుట్ వస్తుంది, అండ్ మనం చూసేది ఓన్లీ 11 days గణేశుడు మాత్రమే. ఆ 11 days వెనకాల ఉన్న కష్టం ఏంటిది, దానికి మనం ఎవరు చేస్తున్నారు అనేది ఈరోజు నాతో ఉన్నారు మన ఓం ప్రకాష్ గారు. సో ఓం ప్రకాష్ గారు అనడం కంటే కూడా నేను ఓం ప్రకాష్ బాబాయ్ అంట, ఎందుకంటే మా తెలంగాణ కల్చర్లో బాబాయ్ అంటే ఇంటి మనిషి అనమాట. సో నమస్తే ఓం ప్రకాష్ బాబాయ్. నమస్తే. సో వెల్కమ్. మా ఛానల్లో ఫస్ట్ పాడ్కాస్ట్ నేను మీతోనే చేస్తున్నాను అనమాట. సో డెఫినెట్లీ ఇది ఒక బ్లాక్ బస్టర్ స్టార్ట్ మాకు నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నా, అండ్ మీ సపోర్ట్ ఇస్తున్నందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా థ్యాంక్స్. అయితే ఫస్ట్ మీరు మా సబ్స్క్రైబర్స్కి చెప్పండి, అసలు ఇంత పెద్ద వినాయకుడిని పెట్టాలి అన్న థాట్ మీకు ఎట్లా వస్తుంది, అండ్ దీని వెనకాల ఉన్న మీ ఎఫర్ట్స్ ఏంటిది. మనం ఎవ్రీబడి ఇవాళ చూసేది ఏంటంటే 11 days గణేష్ చతుర్థి మాత్రమే ఇస్తారు, కానీ ఆ 11 days వెనకాల మీ కష్టం ఏముంది అనేది కూడా మాకు తెలియాలి. అందుకే ఈ ఎపిసోడ్కి మనం ఓపెన్ టాక్స్ అని పెట్టుకున్నాం. అంటే మీకు ఏదైనా నచ్చింది మాట్లాడండి, మీకు ఏం చెప్పాలనిపిస్తే చెప్పండి. సో దిస్ ప్లాట్ఫామ్ ఈజ్ ఆల్ ఫర్ యూ. ఓకే, నమస్తే. శ్రీ గణేష్, జై శ్రీరామ్. నా పేరు ఓం ప్రకాష్ బీశ్వా, శ్రీ వినాయక ఉత్సవ సమితి గన్ ఫౌండరీ ఆర్గనైజర్ నేను. మన యొక్క వినాయకుని గురించి మంచి చెడు కష్టసుఖాలు, ఎలా ఈ పండుగ స్టార్ట్ అవుతుంది, ఎలా దాన్ని పూర్తి చేసుకుంటామనే విషయాలు చెప్పే ముందు, ఈ యొక్క శ్రీ వినాయక ఉత్సవ సమితిని స్థాపించినటువంటి స్వర్గీయ పి నందరాజు గారు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా వాళ్ళు పనిచేశారు. హైదరాబాద్ జిల్లా యువమోర్చా అధ్యక్షులుగా వారు పనిచేశారు. వారి మార్గదర్శనంలో గన్ ఫౌండరీలో 46 సంవత్సరాలు వినాయకుడిని ప్రతిష్ట ప్రతి సంవత్సరం చేయడం అనేది 46 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం జరిగింది. ఇప్పుడు 47వ సంవత్సరానికి వెళ్తున్నాము. మరి పి నందరాజు గారికి ఈ సందర్భంగా ఆయనకు జోహార్లు తెలియజేస్తూ మనం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. మరి ముఖ్యంగా ఈ యొక్క గన్ ఫౌండరీ ప్రాంతానికి ఒక చరిత్ర ఉంది. గన్ ఫౌండరీ అనేది హిందీలో తోప్కా షాన్షా అంటారు, మా దగ్గర ఇంగ్లీష్లో గన్ ఫౌండరీ అంటారు, తెలుగులో తోపుల బట్టి అని అంటారు మా ప్రాంతాన్ని. సో ఈ గన్ ఫౌండరీ తోపుల బట్టి తోప్కా షాన్షా అనేది మా బస్తీలో నిజాం టైంలో ఈ ప్రాంతాన్ని డిఫెన్స్ ఏరియాగా దీన్ని వాడుకునేవారు. అప్పుడు వారి యొక్క మందుగుండు సామాగ్రి పిరంగులు అనేది మా ప్రాంతంలో, నేను మా ఆఫీస్ కూర్చున్న ప్రాంతానికి బ్యాక్ సైడే ఒక పెద్ద బట్టి ఉండే. ఆ బట్టిలో ఇక్కడ నిజాం రాజు, ఆ కాలంలో ఉన్నటువంటి నిజాం రాజు దీన్ని ఒక డిఫెన్స్ ఏరియాగా, దాన్ని ఆమ్యునేషన్ తయారు చేసే ఒక ప్రాంతంగా గన్ ఫౌండరీ ఉండే, అందుకనే గన్ ఫౌండరీ అని పేరు వచ్చింది దీనికి. సో ఇక్కడ చాలామంది గొప్ప గొప్ప వ్యక్తులు ఈ ప్రాంతంలో జన్మించారు. ఈ యొక్క హైదరాబాద్కు దేశానికి ఎంతోమంది సేవ చేశారు. ఎయిర్ ఫోర్స్లో మేజర్గా పనిచేసినటువంటి వ్యక్తులు, క్రీడా రంగంలో ఆల్ ఇండియాకు బాక్సింగ్లో కానీ, జిమ్నాస్టిక్లో ఆల్ ఇండియాకు మెడల్స్ తీసుకురావడం కానీ, ఇలా ఎంతోమంది ఎన్నో రంగాలలో ఇక్కడ ఈ బస్సు నుండి పుట్టి దేశానికి సేవ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఈ యొక్క విఘ్నేశ్వరుని యొక్క ప్రతిష్ట, విఘ్నేశ్వరుని ఇక్కడ పెట్టాలనే మా ఉద్దేశము, మా పెద్దవాళ్ళ ఉద్దేశము. బాలగంగాధర్ తిలక్ గారు ఎప్పుడైతే ఏకత, హిందువులలో ఒక ఏకత ఉండాలని చెప్పి నిమజ్జనం ర్యాలీ ఏదైతే ఆయన దేశవ్యాప్తంగా ప్రారంభించారో, ఆయన యొక్క స్ఫూర్తి, ఈ యొక్క ఏకత హిందువులలో ఉండాలనే ఉద్దేశంతో ఈ యొక్క బస్తీలో కూడా అప్పుడు 79లో మా పెద్దలందరూ కలిసి
అక్కడక్కడ ఉన్నటువంటి గణేషులు ఒకటి చేసి ఒక యూనిటీగా ఈ యొక్క విఘ్నేశ్వరుని మొట్టమొదట 79 ప్రారంభించడం జరిగింది. నందరాజు గారు వారితో పాటు ఉన్నటువంటి సభ్యులు అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం ముఖ్యంగా ఈ యొక్క కమిటీలో మా యొక్క శ్రీ వినాయక ఉత్సవ సమితి కమిటీలో హిందువులు, ముస్లింలు, సర్దార్జీలు, పార్సీలు కూడా సభ్యులుగా ఉన్నటువంటి రికార్డ్స్ మేము చూసినాం గతంలో. సో ఇప్పుడు కూడా ప్రస్తుతం క్రిస్టియన్, ముస్లిం కూడా వినాయక ఉత్సవ సమితి కమిటీలో ఉన్నారు. వారి భక్తి శ్రద్ధలతో ఈ యొక్క విఘ్నేశ్వరి నవరాత్రులలో వాళ్ళు పాల్గొని మేము ఏ విధంగా అయితే హిందూ ధర్మ ప్రకారం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామో, పూజలు నిర్వహిస్తామో, వాళ్ళు కూడా అదే నిష్టతోని 11 రోజులుండి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారు. ఈ యొక్క మా బస్తీల యొక్క విషయం ఇది. అయితే నేను ఇందాక అనుకున్న దానికంటే కూడా చాలా పెద్ద ఇన్ఫర్మేషన్ అయితే రాబోతుంది వీడియోలో. సో గన్ ఫౌండరీ గణేష్ గురించి కంటే కూడా గన్ ఫౌండరీ లోకల్ హిస్టరీ కూడా తెలుసుకున్నాం మనము. సో అదొక ఇంట్రెస్టింగ్ థింగ్ అనమాట. అట్లా ఇప్పుడు బాబాయ్ మనం చేస్తూనే ఉంటున్నాం ఇది. సో ఇప్పుడు మీరు చేసేది చాలా పెద్ద ఉత్సవం గణేష్ చతుర్థి అనేది. సో మీరు దీనికి ప్లానింగ్ ఎట్లా చేస్తారు? అసలు మీకు ఎంతమంది ఉన్నారు మీ కమిటీలో? అండ్ మీకు ఖర్చు ఎంత వస్తుంది బేసిక్? ఎందుకంటే ఇప్పుడు చిన్న విషయం కాదు. ఇవాళ రేపు మనం చూస్తున్నాం మార్కెట్లో గణేశుడు ప్రైస్ కానీ ఒక 10 ఫీట్ల గణేశుడు 15 ఫీట్లు పెట్టే వాళ్ళకి లక్షలలో ఖర్చు వస్తుంది. మీరు ఆల్మోస్ట్ 40 ఫీట్స్ గణేష్ పెడుతున్నారు. సో ఈ కాన్సెప్ట్ ఎవరు వేస్తారు మీకు? అంటే డిజైన్ ఎవరు వేస్తారు మీ అసోసియేషన్లో? అట్లే మీకు ఖర్చు ఎంత వస్తుంది? దాని గురించి ఏమైనా చెప్తారా? తప్పకుండా సిద్ధు. ఇప్పుడు మేము ఈ యొక్క గణేష్ చవితి సపోజ్ ఇప్పుడు ఆగస్టు 27కు వినాయక చవితి అంటే ఇంకో హార్డ్లీగా మనకు ఒక 19 డేస్. అయితే మా ప్లాన్ అవుట్ అనేది 3 months 4 months బిఫోర్ స్టార్ట్ అవుతుంది. అంటే ఈసారి ఏ రూపంలో మనం ప్రజలకు దర్శనం ఇప్పించాలి దేవుణ్ణి. ఎందుకంటే మా దగ్గర మొత్తం 11 రోజులలో సుమారుగా 5 లక్షల పైన జనాభా వస్తారు మా దగ్గరికి. ప్రతిరోజు 8 o'clock దర్శనం స్టార్ట్ అయితే మేము 7:30 పూజ కంప్లీట్ చేస్తాము. 8 o'clock భక్తుల దర్శనం స్టార్ట్ అయితే రాత్రి 3, 4 ఓసారి తెల్లారుజామున 5, 6 కూడా అవుతుంది. శనివారము హాలిడే వచ్చిందంటే శుక్రవారము, ఆదివారం రోజు తెల్లారిపోతుంది అనమాట. అది యాక్చువల్లీ కరెక్ట్ పాయింట్ మీరు చెప్పింది. ఎందుకంటే నేను ఈ వీడియోస్ చేయడము, తిరగడము ఇవన్నీ కాకుండా మాది కూడా ఒక అసోసియేషన్ ఉందన్నమాట. సో అన్ని గణేష్లు చూడడానికి పోతాం. గన్ ఫౌండరీకి వస్తే మాత్రం 4 o'clockకి కూడా అట్లనే ఉంటుంది. ఇప్పుడే 6 అయిందా సాయంత్రం అన్నట్టు ఉంటుంది. సో మీరు చెప్పిన వాస్తవం అది చాలా. ఎందుకంటే మేము వస్తాము, మా అసోసియేషన్ మెంబర్స్, నా ఫ్రెండ్స్ ఒక 3-4 times అయితే వస్తాను అనమాట. ఎప్పుడు వచ్చినా కూడా పబ్లిక్ మాత్రం చాలా ఎక్కువ ఉంటుంది. సో 5 lakhs కంటే కూడా ఎక్కువనే వస్తారేమో ఇంకా. ఎగ్జాక్ట్ సిద్ధు. అంటే ఎగ్జాక్ట్ ఫిగర్ చెప్పలేను కానీ సిద్ధు, అంటే నువ్వు అన్న మాట చాలా కరెక్ట్ మాట. అది ఆ పబ్లిక్ నువ్వు చూసి టైం ఎంత అవుతుందో అనేది అర్థం కాదు మాకు కూడా. ఒక్కోసారి మేము మా పెద్దవాళ్ళందరం కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటే వినాయక చవితి టైంలో ఏంది ఇంత పబ్లిక్ ఉన్నారు, అసలు టైం ఏందని చూస్తే అప్పుడు ఇంకొక 3 or 4 అవుతుంటుంది. ఆయన కూడా 1000 మంది పబ్లిక్ ఉంటారు. సో ఇప్పుడు ఇంతమంది వస్తున్నారు. లాస్ట్ టైము వాళ్ళకు ఏమన్నా అసౌకర్యం జరిగిందా మన దగ్గర? తర్వాత వాళ్ళకి ప్రసాదం అనేది ఇక్కడ వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా తినిపోవాలనేది మా కాన్సెప్ట్. ఎందుకంటే దేవుని దర్శనం మన హిందూ ధర్మంలో ప్రసాదం చాలా ఇంపార్టెంట్ అనమాట. దర్శనం అయిన తర్వాత కొంచెం ఎందుకు కాదు వాళ్ళకి ప్రసాదం రావాలని మా ప్లాన్ ఉంటుంది. సో లాస్ట్ టైం ఏమన్నా మనకి ఇబ్బంది అయిందా? క్యూ లైన్ గురించి ఏమైనా ఇబ్బంది అయిందా? తర్వాత పార్కింగ్ విషయంలో ఏమైనా ఇబ్బంది అయిందా? ఇవన్నీ మేము ఆల్రెడీ ఎక్సర్సైజ్ అయిపోయింది ఇదంతా. దాని తర్వాత మేము అన్ని పాయింట్స్ రాసుకున్నాము. దాన్ని ఏ విధంగా మనం దాన్ని నెక్స్ట్ ఈ సమస్యలు లేకుండా ప్రొజెక్ట్ చేయాలని ప్లాన్ చేసినాం. తర్వాత బడ్జెట్ ఎంత, తర్వాత లాస్ట్ టైం ఏం రూపం ఇచ్చినాం మనం. అంటే లాస్ట్ టైం మనము ఎలిఫెంట్ పైన మనకు విష్ణుమూర్తి అవతారంలో మనకు దర్శనం ఇచ్చినాం గణేశుడిని. తర్వాత దానికి ముందు పరశురాముని అవతారంలో ఇచ్చినాం. అట్లా మేము ప్రతిసారి ఒక కొత్త అవతారంతో భక్తులకు దేవుడు దర్శనం ఇవ్వాలి. ఆ కొత్త అవతారం అనేది గతంలో ఎప్పుడు ఏసీ ఉండకూడదు అది మన దేవుళ్ళల్లో. అట్లా ఒక కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చి దాన్ని మా టీం అంతా కూర్చొని మేము సుమారు కమిటీలో ఒక 100 మంది ఉంటాం మేము. అందులో ఒక 20-25 మెంబర్స్ సీనియర్స్ ఉంటారు మాకు అడ్వైజరీ కమిటీ. మిగతా వాళ్ళంతా యూత్ ఉంటారు మొత్తం టోటల్. అయితే ఇక్కడ విశేషం ఏంటంటే ఇది బస్తీకి మెయిన్ గణేష్, ఇది పెద్ద గణేష్ అనమాట. అంటే ఊర్లో 10 గణేషులు ఉన్నా ఒక పెద్ద గణేష్ ఉంటారు ఖచ్చితంగా. ఊర్లో 10 మంది గణేషుని అలగలగ పెట్టినా అందరు సాయంకాలం ఖచ్చితంగా పెద్ద గణేష్ దగ్గర వచ్చి అటెండెన్స్ చేయడము, కూర్చొని భజన చేయడం లేదనేది రెగ్యులర్గా చేస్తుంటాం మనం.
అట్లా మనం ఆ కార్యక్రమం అనేది మా దగ్గర కూడా చుట్టుపక్కల ఒక 5-6-10 గణేషులు ఉన్నా ఈ పెద్ద గణేష్ కాబట్టి ఇదే ప్రాంతానికి వచ్చి వాళ్ళు కూర్చొని చూసుకొని వెళ్ళే సంప్రదాయం మా బస్తీలో ఉందన్నమాట. సో అవన్నీ మీటింగ్స్ చేసుకొని ఈసారి మండపం ఏ విధంగా చేద్దాం, ఏదన్నా షో డెకరేట్ చేద్దామా, లేకపోతే ఉన్న దాంట్లో మనం ఏర్పాటు చేసుకుందామా. తర్వాత హైట్ లాస్ట్ టైం మేము ఆల్మోస్ట్ 40-42 ఫీట్స్ వరకు మేము పోయినాం. ఈసారి ఇంకొక హాఫ్ ఇంచ్ అయినా 1 ఇంచ్ అయినా పెంచి 42-43 వెళ్ళాలని మా ప్లాన్ ఈసారి. సో ఈసారి మేము ఇస్తున్నటువంటి దేవుని దర్శనం ఎలా ఉందంటే, మన శ్రీకృష్ణ భగవాన్ అర్జునుడికి ఉపదేశం ఇచ్చినటువంటి ఏదైతే సందర్భం ఉంటుందో మహాభారత్లో, ఆ మహాభారత్లో ఆ యుద్ధం గురించి, అంటే కృష్ణ నువ్వు ఒకవేళ అనుకుంటే యుద్ధం అవసరమా, యుద్ధం ఇది ఇంత రక్తపాతం అవసరమా, మీరు అనుకుంటే 2 నిమిషాలలో క్లోజ్ చేయగలుగుతారు కదా అనే ఒక సందర్భం ఏదైతే ఉందో, ఆ సందర్భాన్ని అర్జునుడు కృష్ణుడికి అడిగినప్పుడు తన ఎందుకు అసలు ఇది ఈ చావు ఎందుకు, బతికేందుకు, యుద్ధం ఎందుకు, ఇవన్నీ ఏంటనే విషయాన్ని ఉపదేశిస్తాడు అనమాట. ఆ కాన్సెప్ట్ని ఈసారి వినాయకుడి రూపంలో మేము గన్ఫోండిలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. అయితే మీరు వస్తుంటారు పబ్లిక్, మీరు ఇందాకన్నా లక్షల మంది వస్తారు, కానీ ఈ వీడియో చూసిన వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది అసలు ఈ కాన్సెప్ట్ అనేది మీరు ఎందుకు పెడుతున్నారు అన్నది. సో అట్లనే చాలా అంటే వస్తారు అరే గణేష్ మంచిగా ఉందంటారు వెళ్ళిపోతారు, వస్తారు అరే మంచిగా ఉన్నారు, కానీ ఎవ్వరికి కూడా ఆ పెట్టిన కారణం ఏంటి, ఆ రూపం కారణం ఏంటి అనేది తెలియదు. సో ఇట్లాంటి పాడ్కాస్ట్ చేయాలి అన్న ఉద్దేశం కూడా, మీలాంటి వాళ్ళతో మాట్లాడాలన్నది కూడా మా ఉద్దేశం కూడా ఇదే. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ఏదైతే చేస్తున్నారో సో వాళ్ళు కూడా ఒక థాట్లో ఉంటారు అనమాట, చేస్తే మనము ఈ థాట్ చేయాలి, సొసైటీకి ఒక మెసేజ్ ఇవ్వాలి బేసిక్గా. మీకు ఇంకొకటి, మీకు ఇంత పెద్ద ఉత్సవం మీరు వేస్తున్నప్పుడు అన్నీ పాజిటివ్ అయితే అని అయితే ఎవరో ఎక్స్పెక్ట్ చేయము. సో మీకు ఎట్లాంటి ఇబ్బందులు వస్తున్నాయి మీకు ఇక్కడ? ఫస్ట్ ఒక మాట చెప్తాను నేను, మీరు బడ్జెట్ విషయం అడిగారు నాకు. అయితే బడ్జెట్ విషయం ఎట్లా ఉంటుందంటే, నిజంగా చెప్పాలంటే ఇప్పుడు డబ్బులు వినాయకునికి కొంచెము అందరు ఫ్రెండ్స్ హెల్ప్ చేస్తారు, కొంతమంది కమర్షియల్ సంబంధించిన వాళ్ళు చాలా ఏళ్ళ నుంచి జరుగుతుంది కాబట్టి వాళ్ళ ఒక భక్తితోని నేను ఈ దేవునికి నా వంతు ఏమైనా సమర్పిస్తే నాకు మంచి జరుగుతుంది అనే ఉద్దేశము కొన్ని ఏళ్ళ నుంచి ఉంది. అది 46 ఇయర్స్ అయింది కాబట్టి వాళ్ళు కొంతమంది హెల్ప్ చేస్తారు. కానీ ఇవన్నీ 27కి పండుగ ఉంటే ఆ 27కి ఒక రోజు 2 రోజుల ముందు మాత్రమే ఈ డబ్బు వస్తుంది. కానీ మేము 2 నెలల ముందు, నెల ముందు ఇక్కడ మేము మండపం వేసి వినాయకునికి అడ్వాన్స్ ఇచ్చి బ్యాండ్లను ముందే బుక్ చేయాల్సి వస్తుంది, టస్కర్ ముందే బుక్ చేయాల్సి వస్తుంది, సౌండ్ సిస్టమ్ ముందే బుక్ చేయాల్సి వస్తుంది, ప్రతిదీ కావాల్సింది ముందే బుక్ చేయాలి. ఈ ముందు బుక్ చేయాల్సిన ఏవైతే ఐటమ్స్ ఉంటాయో దానికి డబ్బుకు చాలా ఇబ్బంది అవుతుంది, ప్రతిసారి ఇబ్బంది అవుతుంది. కానీ విఘ్నేశ్వరి దయతోని ఎప్పుడు కూడా ఆటంకం జరగకుండా ఆగకుండా మాత్రం పనులు అవుతున్నాయి. అది ఎందుకు జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది, అదొక మిరాకిల్ అనమాట. ఆ సందర్భంలో నేను చాలా మంది దగ్గర చూస్తాను, నేను బస్తీలలో కానీ మేము స్వతహా విగ్రహ పెడుతున్నాం కాబట్టి నేను నందమామ దగ్గర చూసినాం. మా మామ దగ్గర ఎవరైతే దీన్ని సృష్టి చేశారో విఘ్నేశ్వరుని పెట్టాలని వాళ్ళ గ్రూప్ ఏదైతే అనుకొని పెట్టిరో 79లో, తర్వాత అప్పుడు నేను చాలా చిన్నగా, కానీ తర్వాత వాళ్ళు వినాయకుని పెట్టడానికి పడ్డ ఇబ్బందులు నా కళ్ళతో చూసిన. అందులో నేను ఒకటి చెప్తాను. నేను ఇప్పుడు ఈ అయితే ముందస్తు ఏర్పాట్లకు కావాల్సిన డబ్బు గురించి అప్పుడు మామ హ్యాండ్లోన్ తీసుకుంటుండే ఓల్డెరికెన్స్ అన్న. ఒకవేళ హ్యాండ్లోన్ కూడా ఏమైనా ఏర్పాటు కాకపోతే నామినల్ అప్పుడు 4 అన్నో 8 అన్నో లేకపోతే ఎంతకో ఇంట్రెస్ట్ కూడా తీసుకుంటుండే, నేను చూసినది. తర్వాత ఆయన దగ్గర ఏదైనా ఉంగరము అది ఉంటే ఆ ఉంగరాలు కూడా లోన్ తీసుకొని డబ్బులు ఇస్తుండే. ఇది నేను కళ్ళతో చూసిన. నేను ఒక్కొక్కసారి నేను ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు అప్పుడు నాకే ఇచ్చి కూడా పంపించిన రోజులు ఉన్నాయి మార్వాడి దగ్గరికి. అంటే అందరికీ మనం అడ్వాన్స్లు ఇవ్వాలి, వినాయకునికి మందు కావాలంటే మనం డబ్బు ఇవ్వాలని చెప్పి అంత ఇంట్రెస్ట్తోని, తర్వాత అంత ఇంట్రెస్ట్తో చేసుకుంటూ 11 days నాన్ వెజ్ అస్సలు తినొద్దు, కంపల్సరీ నిష్ఠతో ఉండాలని చెప్పి మాకు కొన్ని విషయాలు ట్రైన్ చేస్తుండే. అంటే ఫైనాన్షియల్ మ్యాటర్ వచ్చే వరకు అట్లా కష్టపడుకుంటూ దాన్ని ఏర్పాటు చేస్తుండే. అంటే ఆ టైంకు భక్తులకు మనం మంచి విగ్రహము, మంచి డెకరేషను, అందరు వచ్చిన భక్తులు హ్యాపీగా చూసి దర్శనం చేసుకొని అబ్బా ఎంత బ్యూటిఫుల్ ఉందని చెప్పేటట్టు కష్టంతో చేస్తుండే. కానీ ఇప్పుడు నువ్వు సిద్ధు నిన్ను నేను దాన్ని అప్రిషియేట్ చేస్తున్న విషయం ఏంటంటే, ఒక శిల్పి ఒక శిల్పాన్ని కానీ లేకపోతే ఒక బిల్డింగ్ని కానీ ఒక కట్టడాన్ని కానీ బ్యూటిఫుల్గా కడతారనుకో, వచ్చిన వాళ్ళంతా ఎంత బ్యూటిఫుల్ ఉందని అంటారు తప్ప దాన్ని శిల్పి చెక్కినోడు ఎవరు, అది ఎంత కష్టపడ్డాడు అనే విషయం ఎవరు చూపెట్టారు ఎక్కడ. ఇప్పుడు మా పాడ్కాస్ట్ మీరు ఆ పాయింట్ తీసుకోరు. నేను కూడా వీడియోస్ చేస్తా, ఇన్ని రోజులు చేస్తుండే, ఇప్పుడు కూడా చేస్తా. గణేష్లు ఎట్లా చేస్తారు, ఎప్పుడు స్టార్ట్ అయింది, వాళ్ళు ఎట్లా చేస్తున్నారు, ఏ మోడల్స్ వచ్చినాయి చూపిస్తాం తప్ప
అది పెట్టే ఆర్గనైజర్స్ చేసే కష్టం ఏంటిది అది తెలవాలి. అది నువ్వు తెస్తున్నావు తెర మీదకి. కరెక్ట్. ఇప్పుడు మనకి ఇంకొక క్వశ్చన్ అడగాలని, మనం గన్ ఫౌండరీలో ఇప్పుడు 46 years నుంచి చేస్తున్నాం బాబాయ్. ఇది ఇంత పెద్ద వినాయకులు పెట్టడం కానీ ఆల్మోస్ట్ ఇప్పుడు మీ పాత ఫొటోస్ చూస్తే కూడా మీరు ఒక 25 years బ్యాక్ 30 feet విగ్రహాన్ని పెట్టారు. అయితే మనం ఇప్పుడు ముంబైలో ఎట్లయితే చేస్తున్నారో మనం కూడా 40 feet విగ్రహాలు పెడుతున్నాం, 45 feet విగ్రహాలు పెడుతున్నాం, కొత్త కాన్సెప్ట్స్ ఇస్తున్నాం. మనం ఎందుకు ఇండియాలో ముంబై లాగా హైదరాబాద్ అని ఎందుకు ఫేమస్ అవుతలేం మనం? ఓకే, మంచి క్వశ్చన్. ఇప్పుడు మనకు యాక్చువల్లీ హైదరాబాద్లో వినాయకుని యొక్క క్రేజీ ఎంత ఉంటుంది అంటే ముంబై కంటే ఎక్కువ ఉంటుంది యాక్చువల్లీ. ఇక్కడ ఇలా కొన్ని రీజన్స్ ఉన్నాయి దాంట్లో. ఇప్పుడు ఇక్కడ ప్రతిసారి కూడా ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అయినా తెలంగాణ సపరేట్ అయినా కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలవి కొంచెం ఒంకరి ధోరణులు ఉన్నాయి ఆలోచనలో. అంటే హిందువుల మనోభావాల్ని వాళ్ళు ఎప్పుడు కూడా ఏదో కాంట్రవర్సీలో తీసుకొచ్చారు కానీ మనస్ఫూర్తిగా ఎప్పుడు దాన్ని రిసీవ్ చేసుకోలేకపోయారు వాళ్ళు. ఇప్పుడు నేను విగ్రహము పెద్దది అనగానే, హైట్ అనగానే, తర్వాత మన పిఓపి అని చెప్పేసి ఏదో పొల్యూషన్ అని చెప్పేసి అనగానే, అంటే ఏదో ఒక చిన్న పనికి మళ్ళీ ఇష్యూని తీసుకొచ్చేసి హైట్ తగ్గించండి, లేకపోతే ఇంకా ఏదో మెటీరియల్లో డిఫరెన్సెస్ తీసుకురండి అని ఎప్పుడు కూడా భక్తులకు ఏదో ఒక అయోమయ స్థితిలో పెడతారు. ఏది పండుగ బిఫోర్ కళాకారులకు దానివల్ల ఇబ్బంది, మండపాలు పెట్టేటటువంటి ఆర్గనైజేషన్లకు ఇబ్బంది, కావాలని చెప్పేసి హైట్ తగ్గించుకోండి మీరు. అంటే మన దేశంలో జరిగే ఏ మతస్థుల ఉత్సవాలైనా ఈ దేశ రాజ్యాంగం ఏం చెప్తుందంటే ప్రజల యొక్క హక్కులను మీరు కాపాడాలి, ప్రజల యొక్క వాళ్ళ యొక్క మనసులో ఉన్న ధార్మికతను మీరు కాపాడాలి. ఆ ఉత్సవాలు ఎలా చేసుకుంటున్నాడు అంటే ఇంకొకరికి ఇబ్బంది జరగకుండా ఆ ప్లాన్ అవుట్ అనేది వాళ్ళు పర్ఫెక్ట్ చేసుకునే హక్కు వాళ్ళకు ఉంది. కానీ నువ్వు ప్రతిసారి హైట్ తగ్గించుకో అని చెప్పి, తర్వాత ఇంకేదో మెటీరియల్ వాడొద్దని చెప్పి, లేకపోతే ఈడ పెట్టొద్దు, నువ్వు ఆడబెట్టొద్దు అని చెప్పేసి ఇలాంటివి చేస్తున్నారు తప్ప చేసేదానికి ఎంకరేజ్మెంట్ ఎప్పుడు ఇయ్యరు మన దగ్గర. దాంట్లో ఉండడం వల్లనే ఎప్పుడో మేము 20 ఏళ్ళ కిందనే 30 feet హైట్ విగ్రహాన్ని పెట్టినాం మేము. ఈరోజు ఈ ప్రభుత్వం చేస్తున్న ముందు ఆలోచన లేకపోవడం, అంటే నువ్వు ఫ్లైఓవర్స్ వేసినావు సిటీలో, ఫుడ్ ఫ్లైఓవర్స్ వేసినావు, కార్ ఫ్లైఓవర్స్ వేసినావు, తర్వాత మెట్రో వచ్చింది. ఇవన్నీ వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఆ వ్యక్తుల యొక్క మనోభావం, ఆలోచన కూడా నువ్వు గుర్తించాలి కదా. అంటే వీరు గణేష్ చవితికి విగ్రహాలు, గణేష్ చవితి కాదు ఇంకా చాలా విషయాలు ఉంటాయి, ఆ విగ్రహాలు పెట్టినప్పుడు ఈ మెట్రో వల్ల ఏమి ఇబ్బంది అవుతుంది వీళ్ళకు. అంటే నువ్వు కావాలని అభివృద్ధి అనేది ఏదో బూచిగా చూపెట్టి నువ్వు హైట్ అనేది మెట్రోలో ఇటువంటివి బ్రిడ్జ్లు వేసేసి మెట్రో అవతల ఉన్న వాళ్ళు ఎవరికి కూడా ఒక మంచి చూడ్డానికి కనిపించే ఒక మంచి విగ్రహాన్ని పెట్టలేని పరిస్థితికి ఈరోజు భక్తుడు ఏర్పడ్డాడు. దానివల్లనే మన విగ్రహాల హైట్ల విషయం అని కానీ, తర్వాత విగ్రహం మొత్తం రెడీ అవుతాడు ఒక ప్లేస్లో, అంటే కళాకారుడు ఒక ప్రాంతంలో రెడీ చేస్తాడు, అతను దాన్ని తీసుకొని మన ఎట్లా ఇప్పుడు ఆగమన్ అనేది చేసే ప్రోగ్రాము ఏదైతే ఉందో దాన్ని భక్తుడు అంగరంగ వైభవంగా తన ప్రాంతానికి విఘ్నేశ్వరిని ఆహ్వానిస్తాడు. ఆయన బాజా భజంత్రులతోని ఎన్నో విషయాలతో వాళ్ళు తీసుకొని వస్తారు ఉత్సవంగా. అంటే అవి కూడా భక్తులకు కానీ చూసే వాళ్ళకి కానీ మొత్తం టోటల్ ఇండియాలో కానీ అవి ఒక పెద్ద మైలేజ్. అది ఆ గణేశుని విషయంలో ఒక మంచి చర్చ అది. సో ఇప్పుడు ఆ చర్చ అనేది లేకుండా ప్రభుత్వం తొక్కేస్తుంది ఆ విషయాన్ని. మరి ఇప్పుడు అందుకనే ఇప్పుడు బాంబే చర్చ ఎక్కువ వస్తుంది, కానీ హైదరాబాద్ చర్చ ఇంత మాల్ మసాలా ఉన్న కూడా, ఇంత కష్టం ఉన్నా భక్తులు ఇంత కష్టపడి డబ్బు ఉన్న ఓన్ డబ్బును, అంటే ఎట్లా అంటే ఇంట్లో పాకెట్ మనీ ఇచ్చిన పైసలతోని పిల్లలు పైసలు వేసుకొని విఘ్నేశ్వరుని పెడతారు. అంత క్రేజ్ ఉంటుంది మన దగ్గర, అది వేరే ప్రాంతంలో ఉండదు అట్లా. మీరు బాంబే అదే చెప్తున్నారు. ఆల్మోస్ట్ ఇప్పుడు ఒక 10 days బ్యాక్ బాంబేలో ఆగమన్ అయితే ఈ రోజుకి కూడా ఇంకా మాట్లాడుకుంటున్నారు హైదరాబాద్లో. సో అట్లాంటి ఒక ట్రెండ్ మన దగ్గర రావాలి. ఎందుకంటే నేను బాంబేవి చూసిన, హైదరాబాద్లో చూసిన, లాస్ట్ 10 years నుంచి చూస్తున్నాం డిఫరెన్స్ అనేది. ఇవాళ హైదరాబాద్ నుంచి బాంబేకి విగ్రహాలు తీసుకెళ్లే స్టేజ్కి వచ్చినాం మనం. యాక్చువల్లీ ఒకప్పుడు ముంబైకి వెళ్ళి విగ్రహాలు తీసుకొని వస్తుండే పబ్లిక్, అరే డిఫరెంట్గా పెట్టాలి. అట్లాంటిది ఇప్పుడు చేంజ్ అయిపోయింది. హైదరాబాద్ నుంచి కూడా ముంబై తీసుకెళ్తారు, అరే డిఫరెంట్ లాగానే అని చెప్పి. సో ఆ కల్చర్ ఎప్పుడు చేంజ్ అవుతుంది అనేది ఇంకా గవర్నమెంట్. నేను ఈ విషయంలో మాట చెప్తా సిద్ధు, కళాకారులు టాలెంట్ ఉన్నటువంటి ప్రాంతం హైదరాబాద్. అసలు యాక్చువల్లీ మన ప్రాంతంలో ధూల్పేట అనే ప్రాంతం ఉంటుంది. ధూల్పేటలో ఉన్నటువంటి టాలెంట్ మొత్తం ఇండియాలో ఎక్కడ లేదు అసలు. యాక్చువల్లీ కేవలం ప్రభుత్వం యొక్క ముందు చూపు కరెక్ట్ లేకపోవడము, వాళ్ళ యొక్క అసమర్థత వల్లనే ఈరోజు వినాయకులు కానీ ఈ ఉత్సవాలు కానీ ఒక స్థాయిలో లేవు. అంటే ప్రతిసారి
నీకు ఏదో ఒక వంక పెట్టి వీళ్ళని ఇబ్బంది పెట్టాలని ఆలోచిస్తుంది తప్ప వీళ్ళ ఆలోచనకు అనుగుణంగా కూర్చొని ఒక ప్లాన్ అవుట్ చేసి ఇగో సరే ఇక్కడ నీకు తప్పు జరిగింది ఇది జరగకుండా చూసుకోండి అనేది చెప్పడం ప్రభుత్వ బాధ్యత. నువ్వు ప్రతిసారి భయపడిస్తావు. ధూళిపేటలకు ఏమంటావు అంటే నువ్వు పిఓపి వాడకని చెప్తావు. అప్పుడే వాడు సగం చచ్చిపోతాడు. అంటే ఎట్లా నేను మరి నా కళ ఎట్లా చూపెట్టాలి నేను? నువ్వు ఆల్టర్నేటివ్ ఏమైనా చేసినావా? పోనీ వాళ్ళకు పిఓపి వద్దన్నా ఓకే, కానీ దానికి ఆల్టర్నేటివ్ ఏమి ఇచ్చినావు? నువ్వు భయం పెట్టినావు అంతే. నువ్వు విగ్రహానికి పెట్టేటప్పుడు పోలీసుల త్రూగా ఎంత దుర్మార్గం అంటే పోయి ఈసారి గిట్ట నువ్వు ఇక్కడ విగ్రహం పెట్టినావంటే నేను నీ మీద కేసు బుక్ చేస్తా ఏదో విధంగా భయపెట్టేయడం. హిందూ భక్తులు అక్కడ విగ్రహం పెట్టకుండా వాళ్ళకి యాక్చువల్లీ నువ్వు అవేర్నెస్ తెచ్చేది సరే బాబు నువ్వు కొంచెం జరిపెట్టు, లేకపోతే నువ్వు కొంచెం ఇది చేసుకో అని చెప్పాలి, కౌన్సిలింగ్ చేయాలి. అది కాకుండా పోలీస్ స్టేషన్లో పిలిచి డైనమిట్లు ఇస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఇది అయితే ప్రతిసారి కంప్లైంట్స్. మీరు చెప్పిన పాయింట్ యాక్చువల్లీ ఒక 5 years బ్యాక్ నేను కూడా విన్నా ఇట్లా ఉంది అని. కానీ మీలాంటి పెద్దవాళ్ళు, సొసైటీలో ఉన్న ఇంకా హిందూ ధర్మ రక్షకులు చాలామంది కూడా ముందుకొచ్చి పోలీస్ వాళ్ళతో మాట్లాడి చేసి అది చేయడం వల్ల ఈరోజు ఆ ఒత్తిడి అనేది కొంచెం తగ్గింది. అది మనకు కనిపిస్తుంది. కాకపోతే మళ్ళీ మన గణేష్ చతుర్థి వచ్చే టైంకి మళ్ళీ డీజే బ్యాన్ పెట్టేసారు. దానికి కూడా చాలా ఇబ్బంది పెట్టేసారు ఇప్పుడు. సో దానికి ఏమనుకుంటున్నాను, ఎందుకంటే ఇప్పుడు పూణే మహారాష్ట్రలో గణేష్ చతుర్థి వస్తుంది అంటే డీజే కొత్త డీజేస్ చూపించడం కానీ అట్లా చాలా చూపిస్తున్నారు. సో డీజే బ్యాన్ మీద మీ ఒపీనియన్ ఏంటిది? నేను ప్రతిసారి వీళ్ళు తెచ్చేది ఎట్లుంటాయంటే కొత్తవి గొంతెమ్మ కోరికలు లేకుంటాయి వీళ్ళ ఆలోచనలన్నీ. అసలు నేను అంటున్నా ఏంటంటే ఈ దేవుని విఘ్నేశ్వరుని విగ్రహాన్ని పెట్టుకోవడానికి పర్మిషన్ ఎందుకు అడగాలి మేము? అసలు నాకు ఇప్పటిదాకా అర్థం కాని విషయం ఏంటంటే పర్మిషన్ ఎందుకు అడగాలి? నాకు ఎవరు పర్మిషన్ దేవుని పెట్టుకోవడానికి పర్మిషన్ ఇక నువ్వు కూడా అసలు నా విగ్రహం నా ప్లేస్లో నా ప్రాంతంలో నేను పెట్టుకుంటున్నా. నీకేమన్నా టర్మ్స్ కండిషన్స్ ఉంటే చెప్పు అంతే. నాకు గైడ్లైన్స్ ఒక లెటర్ నాకు చూడమ్మా విఘ్నేశ్వరుని పెట్టినప్పుడు ఇగో ఇట్లా నీళ్లు పెట్టుకో ఇక్కడ పక్కన, లేకపోతే ఫైర్ ఏం జరగకుండా తీసుకోవాల్సిన రేతి పెట్టుకో, లేకపోతే పక్కన సైన్ బోర్డ్స్ పెట్టు. తర్వాత పబ్లిక్ రానికే పోనీకే మినిమం అంబులెన్స్ ప్లేసో లేకపోతే నడచడానికి ఏదైనా ఉండదో అవి పెట్టండి. గైడ్లైన్స్ అందరి గురించి ఉన్నది గైడ్లైన్స్. అంతేగాని నువ్వు నా దగ్గర వచ్చి పర్మిషన్ తీసుకో, నువ్వు నా దగ్గర వచ్చి అప్లై చేసుకో, దానికి డీడీ కట్టు, ఇదేం సంస్కృతి నాకు అర్థం కాదు. ఈ దేశ కల్చర్ని ఎక్కడ తీసుకుపోతున్నారు మీరు? అసలు మేము మా కల్చర్ని మేము కాపాడుకొని కూడా మీ దగ్గర మేము పర్మిషన్ తీసుకోవాలా? ఇది ఎక్కడి ధర్మం ఇది? ప్రతిసారి ఇలా ఇది రాగానే డీజే అవుతా అంటాడు. అసలు నువ్వు డీజే మొత్తం త్రూ అవుట్ ఇండియా డీజే నడుపుతావు. త్రూ అవుట్ ఇండియా అన్ని దగ్గర అన్ని సౌండ్స్ నడుస్తూనే ఉంటాయి. పొలిటికల్ పార్టీ నీ అధికార పార్టీ పెద్ద డీజేలు ఎంత అంటే 1000 సౌండ్ కెపాసిటీ డీజేలు పెట్టుకొని నువ్వు మీటింగ్లు పెట్టుకోవచ్చు. అప్పుడు ఎప్పుడు డీజే డిస్ప్లేస్ కాదు. కేవలము దేవుడు పండుగ వచ్చింది అంటే ఖతమిగా డీజే బంద్. ప్రతిసారి ఒక్క వినాయక చవితి వల్ల ఒక్క విఘ్నేశ్వరుని పెట్టడం వల్ల ఎన్ని వేల లక్షల మందికి ఉపాధి దొరుకుతుంది ఒకసారి ఆలోచించింది ఆ ప్రభుత్వం? ఎంతమందికి దీని ద్వారా కలరోడు, మట్టిోడు, బండిోడు, బాజోడు, నీకు డీజేోడు, పూలోడు, కొబ్బరికాయలోడు, పూసామానోడు, రేషనోడు, ఎన్ని వేల మంది ఎన్ని రకాలుగా బతుకుతారు. నువ్వా ఎట్లా ఉద్యోగం ఇవ్వవు? ఈ క్వశ్చన్ నేనే అడుగుదాం అనుకున్నా మీకు. మనం గణేష్ చతుర్థికి ఇన్ని కండిషన్స్ పెడుతున్నారు కదా, దీంతో అసలు ఇండియా వైడ్ కానీ హైదరాబాద్ కానివ్వండి, తెలంగాణ, వాట్ ఎవర్ ఎక్కడ వెళ్ళినా సరే ఎంత ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది అనేది ఒకసారి గవర్నమెంట్ ఆలోచించాలి అంట నేను. ఎందుకంటే మీరు అన్నట్టు చాలా చిన్న వ్యాపారాలు, ఇప్పుడు ఒక ఆటో నడిపించే దగ్గర నుంచి తీసుకుంటే, ఒక పూలతను తీసుకుంటే, కొబ్బరికాయ అమ్మే వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటే చాలామంది ఈ 11 days అనేది 11 days కాదు, ఇప్పుడు గణేష్ చతుర్థి అనేది 20 days ఫెస్టివల్ అయిపోయింది అంతే. ఎందుకంటే ఆగమన్ నుంచి స్టార్ట్ అయితే నిమజ్జనం అయిపోయే వరకు ఎవ్రీబడి బిజినెస్ అనేది రన్నింగ్ ఉందన్నమాట. అయితే ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఒకటి అడగదాం అనుకుంటున్నా. మీరు ఆల్మోస్ట్ ఇప్పుడు 46 years నుంచి పెడుతున్నారు కదా, ఇవాళ యంగ్ జనరేషన్కి మీకు ఇవాళ ఉన్న ట్రెండ్కి మీరు ఎట్లా మ్యాచ్ చేయాలనుకుంటున్నారు? యాక్చువల్లీ ఏది అంటే గణేషుని పెట్టడం కానీ, నిమజ్జనం కానివ్వండి, ఇప్పుడు ఏదైతే కల్చరల్ యాక్టివిటీస్ కానివ్వండి. అండ్ దీంట్లో నాకు బయట నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ ఇది, మీరు గణేష్ చతుర్థి 11 days టైంలో కూడా చాలా సోషల్ ప్రోగ్రామ్స్ ఇస్తారని విన్నా. అది ఎంతవరకు కరెక్ట్? అండ్ ఏం ప్రోగ్రామ్స్ ఉంటాయి అవి? ఒకటి మీరు ఫస్ట్ అడిగిన విషయానికి, మా దగ్గర ఉన్న టీంలో 100 members మొత్తం ఒక 25 members వరకు సీనియర్స్ ఉంటారు.
తో మాది ఎక్కడ కూడా ఏదైనా ఆలోచన విషయంలో కానీ పని విషయంలో ఏదైనా ప్రాబ్లం అయితే ఇమీడియట్లీ వాళ్ళు మాకు సజెస్ట్ చేస్తారు. మిగతా వాళ్ళ టీం అంతా వాళ్ళు చాలా అగ్రెసివ్గా ఉంటారు అనమాట అందరూ. ఆ 11 days ఆఫీసర్స్ విషయంలో కానీ వాళ్ళ పర్సనల్ బిజినెస్ విషయంలో కానీ ముందే ప్లాన్ అవుట్ చేసుకొని 11 days బాగా టైం ఇస్తారు. మంచి కోఆపరేషన్తో ప్రతి వరకు సక్సెస్ అవుతుంది. దాని తర్వాత వచ్చిన పాయింట్ ఏంటి నువ్వు అడిగింది? నెక్స్ట్ పాయింట్ సోషల్ కార్యక్రమాలు. అయితే దాని ఒక చిన్న ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది దాని వెంబడి. మేము అంటే మా మామగారు ఉన్నప్పటి నుంచి చూడంగా పి నందరాజు గారు ఆయన ఈ కార్యక్రమాలు చేస్తుండే, అందరికి భోజన కార్యక్రమాలు కానీ ఇంకా వేరే విధంగా యాక్టివిటీస్ కానీ చేస్తుండే. అయితే మేము ఒక పోలీస్ ఆఫీసర్ని పిలిచినాం, మేము ఒక ఏసీపీ ర్యాంక్ ఆఫీసర్ని పిలిచినాం. తన యంగ్ ఆఫీసర్ ఉండే. ఆయన ఏమంటే మీరు ఇంత ఖర్చు పెట్టి ఇంత బ్రహ్మాండంగా చేస్తున్నారు కదా, దీన్ని ఇంక కొంచెం అంతా నేను ఒక చిన్న సజెషన్ చేస్తాను. నేను మీకు ఇక్కడ చేస్తున్న ఖర్చులో అలాగే ఒక 5% అమౌంట్ మీరు ఒక ₹1,00,000 చేస్తున్నారంటే ఒక 5,000 రూపాయలు అట్లా ఏదో ఆ అమౌంట్ తీసి పక్కకు పెట్టుకొని దాంతో ఇక్కడ ఉన్న ఏదైతే బీద పిల్లలు ఉన్నారో వారికి బ్యాగ్స్ కానీ బుక్స్ కానీ వాళ్ళ వాటర్ బాటిల్స్ కానీ వాళ్ళకి రెగ్యులర్ యూజ్ అయ్యే అవి లేని వాళ్ళు చాలామంది ఉన్నారు గవర్నమెంట్ స్కూల్స్లో. వాళ్ళకు మీ అసోసియేషన్ ద్వారా కొంచెం మీరు స్టార్ట్ చేయండి. కొంచెం అమౌంట్ ఎందుకు కాదు, ఒక 10 మెంబర్స్కి ఎందుకు కాదు స్టార్ట్ చేయండి. తర్వాత మెరిట్ స్టూడెంట్స్ ఎవరైతే 10th టాపర్స్ ఉంటారో వాళ్ళకి మీరు ఏదైనా చిన్న అమౌంట్ ఒక 500 or 1000 రూపీస్ ఇవ్వండి. అది ఇంకా చాలా బాగుంటుంది. మీకు మన సంస్కృతిని మనం కాపాడుకున్నట్టు ఉంటుంది, ఒకరికి మనం ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. అంటే అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆల్మోస్ట్ నాకు తెలిసి 11 years అవుతుంది, 11-12 years అవుతుంది. చాలా అగ్రెసివ్గా నీకు స్కూల్ పిల్లలందరినీ వాళ్ళని పిలిచి వాళ్ళందరికీ అది బుక్స్ తర్వాత వాళ్ళకి కావాల్సిన మెటీరియల్ ఇవ్వడం అనేది జరుగుతుంది. తర్వాత ఈ మన మెరిట్ స్టూడెంట్స్కి ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఇంట్లో కూడా మళ్ళీ డిఫరెంట్స్గా మన మహిళా రోజు ఒకటి పెట్టేసి మహిళా ప్రోగ్రామ్ పెట్టడము, ఓన్లీ ఒక రోజు చిల్డ్రన్స్ ప్రోగ్రామ్ పెట్టుకోవడము, సీనియర్ సిటిజన్స్ ఏదైనా ఒక ప్రోగ్రామ్ పెట్టుకోవడము, ఇటువంటి అన్నీ కొంచెం రెగ్యులర్ కాకుండా ఆ యూత్ సీనియర్స్కి ఉన్న ఆ గ్యాప్ ఏదైతే ఉందో అది అంటే మీ ఆలోచనకు ఈ ఆలోచనకు ఉన్నదాన్ని దీని ద్వారా మేము కొంచెం ఇంట్రడ్యూస్ చేస్తున్నాం అనమాట. దాని ద్వారా ఏంటంటే ఇంకో మాకు చూసి ఇంకొకరు ఎవరన్నా రెడీ అవుతారు, దీనివల్ల కొంచెం అన్నా హెల్ప్ఫుల్ అవుతుంది. నేను యాక్చువల్లీ ఈ క్వశ్చన్ అడిగిన రీజన్ కూడా అదే, ఎందుకంటే నాకు కొంచెం తెలుసు మీరు ఏం చేస్తారు ప్రోగ్రామ్ అనేది. అది మిమ్మల్ని అడిగితే మీరు ఇంకా డీటెయిల్గా చెప్తారు కాబట్టి అడిగిన. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏదైతే వచ్చిందో దీంతో చాలామంది మనం ఫెస్టివల్ చేస్తున్నాం కరెక్టే, బట్ ఎండ్ ఆఫ్ ద డే మన ఫెస్టివల్స్ అనేది సొసైటీకి ఎంత ఉపయోగపడుతున్నాయి అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఈ చూసారు కదా మీరు ఎట్లా అయితే మనకి అసోసియేషన్లో ప్లాన్ చేస్తున్నారో ఈ ఇనిషియేషన్ ప్రతి ఒక్కరు కూడా తీసుకోవాలి అనేది అయితే నాది ఒక సజెషన్. కొంతమంది ఎఫర్ట్ చేయగలుగుతారు, కొంతమంది చేయలేరు. చేసే వాళ్ళైనా కనీసం ఒక స్టెప్, ఇప్పుడు మీరు 100 kidsకి ఇస్తే వేరే వాళ్ళు అట్లీస్ట్ 10 kidsకి ఇచ్చినా అది ఒక అచీవ్మెంట్ యాక్చువల్లీ. సో అదొక మంచి మెసేజ్ అనమాట మనం ఇచ్చేది. సో దానికైతే హ్యాట్స్ ఆఫ్. మీరు ఏదైతే చేస్తున్నారో అదైతే చాలా ఇంట్రెస్టింగ్ ప్రోగ్రామ్ అది. ఎందుకంటే గణేష్ చతుర్థి అనగానే అందరూ నైట్ డ్యాన్స్ చేద్దాం, డీజే పెడదాం, అది చేద్దాం, అంటే ఒక సొసైటీకి యూస్ఫుల్ అయ్యే కార్యక్రమం చేయాలి అన్న థాట్ రావడం ఇంపార్టెంట్. అంటే మీకు వచ్చింది అంటే అదొక మంచి కార్యక్రమం అది. కరెక్టే. ఇప్పుడు నేను ఒక 2 points చెప్తాను. మీరు అడగలేదు కానీ నేను చెప్తాను 2, మీ పర్మిషన్తో చెప్తాను. నేను అదే సో దీంట్లో మేము ఒక చిన్న విషయం ఏంటంటే ఇప్పుడు మన కల్చర్ అంటే హిందూ మతం కాదు యాక్చువల్లీ, హిందూ అనేది ధర్మం. దాని డిఫరెన్సెస్ అనేది ఫస్ట్ అందరూ తెలుసుకోవాలి. ఇది మతం కాదు, ఇది ఒక ధర్మం. ఇది అంటే మనిషి ఈ ప్రపంచంలో ఎట్లా బతకాలి, ముంగటోనికి ఎట్లా రెస్పెక్ట్ ఇవ్వాలి, మన యొక్క కల్చర్ ఎలా ఉంటుంది. ఆ కల్చర్ అంటే ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి కల్చరు ఇండియాలోనే ఉంటుంది. అదొక స్పెషల్ అంతే. మన కట్టు బొట్టు, మన మర్యాద, మన ఉన్నటువంటి బతికే విధానము, తిండి ఇక్కడ ప్రతిదీ చాలా డిఫరెంట్ ఉంటుంది అనమాట. అంత కల్చరే మనదంతా. దాన్ని మనం కాపాడుకోవాలి. ఆ కాపాడుకునే పరిస్థితులలో మనం తప్పులు చేస్తున్నాం చాలా మటుకు. ఆ తప్పులు, ముఖ్యమైన తప్పులు ఏంటంటే ఇంత పెద్ద ఆర్గనైజేషన్ మనము లక్షల మందితోని వినాయకుని నిమజ్జన ప్రోగ్రాం చేస్తాం మనం. ఆ నిమజ్జన ప్రోగ్రాంలో ఆ రోజు కొన్ని లక్షల మంది ఉంటారు. ఆ రోజు నేను లాస్ట్ టైం కూడా ఇదే విషయం చాలా స్పష్టంగా చెప్పినా. నీకు వినాయకుని నిమజ్జనం తీసుకొని పోయేటప్పుడు మనకు మస్తీ ఎక్కువైతుంది, అక్కడ భక్తి తక్కువైతుంది, మన కల్చర్ పోతుంది, వెస్ట్రన్ కల్చర్ ఎక్కువైతుంది అక్కడ. దీన్ని మనం కాపాడుకోవాలి. నువ్వు లారీలో విఘ్నేశ్వరుని తీసుకొని నువ్వు ట్యాంక్ బండ్కు నిమజ్జనంకి వెళ్తావు. మన హిందూ సోదరులకు భక్తులు అందరికీ నేను చెప్తున్నా, నేను ఏమనుకోవద్దు. మీరేమో ఆ విఘ్నేశ్వరుని నిమజ్జనానికి వెళ్తారు.
నీ కాన్సన్ట్రేషన్ అక్కడ భక్తి మనం భజన చేస్తున్నామా లేకపోతే దేవుని సరిగా తీసుకెళ్తున్నామా అనేది ఉండదు. ఆ పక్కోడు ఏం చేస్తున్నాడు, ఈ పక్కోడు బండి ముందుకు ఎట్లా వెళ్తుంది, లేకపోతే అక్కడ ఎవరన్నా మన సిస్టర్స్ ఎవరన్నా ఉంటే వాళ్ళని టీచ్ చేయడము, వాళ్ళ మీద పులిగోర పొట్లాలు ఇవ్వడము, లేకపోతే పనులు వేయడము, వాళ్ళని టీచ్ చేసి వాళ్ళని ఏదో అది చేయడం. అంటే ఇది మన కల్చర్ కాదు. ఇది మన కల్చర్ చూసి వేరే అట్రాక్ట్ అయ్యి నేర్చుకునే కల్చర్ మనది. కానీ నీకు ఈ పూలు కొట్టడము, పండ్లు కొట్టడము, ఇది ఎక్కడ కల్చర్ ఇది మనది? మన ధర్మాన్ని మనమే ఖరాబ్ చేసుకుంటున్నాం కదా. ఇది కంపల్సరీ ఇక్కడ ఉన్నటువంటి ఏ యువకుడైనా మండపం సంబంధించిన ఈసారి నేను ప్రతి మండపంకు నా డివిజన్లో తిరిగి అక్కడ నేను ఇదే చెప్పాలనుకుంటున్నా. నిన్ను చూసి ఇంకొకరు గర్వపడాలి. ఈరోజు ప్రతి మతస్థుడు ఎందుకు రెస్పెక్ట్ ఇస్తాడు? మా కమిటీలోనే క్రిస్టియన్స్ ముస్లిమ్స్ ఎందుకు ఉంటారు మా కమిటీలో, వాళ్ళు ఎందుకు బాధ్యత తీసుకుంటారు మా దగ్గర అంటే అది వాళ్ళకి రెస్పెక్ట్. వాళ్ళు అది నచ్చి ఇగో ఇంత పద్ధతి ప్రకారం ఉంటామనేది నడుస్తుంది కాబట్టి ఇంతమంది ఉన్నారు. ఇప్పటికీ నువ్వు నిమజ్జనం రోజు మొత్తం టోటల్గా దాన్ని కొలాబ్స్ చేస్తావు, తాగుతావు బాగా. ఇది మన కల్చర్ ఎట్లయితుంది? దీన్ని ప్లీజ్ దయచేసి ప్రతి యువకుడు అర్థం చేసుకోండి. మీరు నిమజ్జనంకు మనం ఎట్లా వెళ్తున్నాం, భక్తి శ్రద్ధలతోనే వెళ్దాం. మనం చేయండి, ఆట డాన్స్ చేయడం తప్పు కాదు. కానీ ముంగడు ఉన్నటువంటి ఇప్పుడు అక్కడ మన మదర్ ఉంటుంది, మన సిస్టర్ ఉంటుంది, మన ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు, వాళ్ళని టీచ్ చేయడము. తర్వాత నీ పక్కకించి వినాయకుడు ఒక లారీ జస్ట్ కొంచెం ముందుకెళ్తే కథం అట్లెట్లా పోతావు నువ్వు అని చెప్పి కొట్టుకొని నెత్తులు వల్ల కొట్టుకొని పోలీస్ కేసులు పెట్టుకొని ఇది ఎక్కడ కల్చర్ ఇదంతా? దయచేసి సోదరులారా మానండి. ఫస్ట్ ఇది ఒక నిమిషం ఒక గణేష్ ముందుకు పోతే తప్పు ఏం లేదు. రాత్రంతా వెయిట్ చేస్తాం మనం, పోనీ పక్కలో వెళ్ళిపోతాడు, మళ్ళీ మనం వెళ్దాము. కాబట్టి కనీసం ఈ వినాయక చవితి నిమజ్జనంలో అయినా కానీ ఇలాంటివి మానండి దయచేసి. మీకు నమస్తే చేసి చెప్తున్నా. మన కల్చర్ని మనం కాపాడుకుందాం. ప్రతి ఒక్కరిను ఈ దేశము గొప్పతనం ఏంటంటే ప్రతి ఒక్కరిని సోదర భావంతో చూస్తాం మనం, మన సోదరి అంటాం మనం. సో దాన్ని నువ్వు కాపాడుకోవాలి కదా. నువ్వు అది మాస్టర్ వచ్చినట్టు ఇందాక నేను మీకు ఒక క్వశ్చన్ అడిగినా, మీకు యాక్చువల్లీ దాని ఆన్సర్ నేను ఇదే ఎక్స్పెక్ట్ చేసిన. 46 ఇయర్స్ నుంచి మీరు పెడుతున్నారు, మీకు అప్పటికి ఇప్పటికీ నిమజ్జనంలో ఉన్న డిఫరెన్స్ ఏంటిది అని ఇందాక క్వశ్చన్ అడిగినాను. మీరు డీజే అన్నారు, అదన్నారు, అప్పుడు క్వశ్చన్కి ఆన్సర్. కానీ నేను మీ దగ్గర ఎక్స్పెక్ట్ చేసిన ఆన్సర్ ఇది. సో నేను అడగకపోయిన క్వశ్చన్కి మీరు ఆన్సర్ అని కాదు, నేను అడిగిన క్వశ్చన్కే మీరు ఆన్సర్ ఇచ్చారు. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ మెసేజ్ మీరు ఇచ్చింది. సో చాలా అంటే టీజింగ్ అని అమ్మాయిలని చేయడము అంటే అవుట్ ఆఫ్ కల్చర్ వెళ్ళిపోతుంది. అది మన కల్చర్ కాదు. కల్చర్ని మనం కాపాడుకోవడానికి ఇట్లాంటి ఫెస్టివల్స్ అని పెట్టుకుంటాము. ఇట్లాంటి ఫెస్టివల్లో మనం అట్లాంటి కార్యక్రమాలు చేయొద్దు. మా పాడ్కాస్ట్తోని అట్లీస్ట్ కొంతమంది అయినా చేంజ్ అవుతారు, ఇది చూసి రియలైజ్ అవుతారు, కొంచెం వాళ్ళ పక్కన వాళ్ళకు కూడా చెప్తారు అని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తాను. నేను ఒక పాయింట్ చెప్తాను, చాలా ఇంపార్టెంట్ పాయింట్. ప్రతి వినాయకుని దగ్గర చాలా కష్టపడి వినాయకుని పెట్టిన తర్వాత అక్కడ అన్నదాన ప్రోగ్రామ్ అని పెడుతున్నారు. ప్రతి మండపం దగ్గర అన్నదానం. అంటే అన్నదానం మీనింగ్ ఏంటి అసలు? మనం ప్రసాదాన్ని అందరికీ ఇవ్వాలి, యాక్చువల్లీ కాన్సెప్ట్ అది. కానీ అన్నదానం ఏంటి? వినాయకుని దగ్గర అన్నదానం పెట్టి 25,000, 30,000, 40,000 ఖర్చు చేసి తలా ఇంత బియ్యము ఉప్పు కారాలు అన్నీ వేసి మనం అన్నం వండితే ఎవరు తింటారు అన్నం? అది అసలు అన్నం ఎవరికి పెడుతున్నాను? దయచేసి సోదరులారా అన్నదానాలు బంద్ చేయండి ఫస్ట్. నేను ఇది మీకు చెప్తున్నా క్లియర్గా, తప్పుగా అనుకోకండి. వచ్చిన ప్రతి భక్తుడికి ప్రసాదం లెక్క ఇంత ప్రసాదం ఇవ్వండి. ఒక చిన్న ప్లేట్లో ఇంత ప్రసాదం ఇవ్వండి. పులిగోర ఇవ్వండి, ఓ రోజు ఏదైనా పప్పుది ఇవ్వండి, ఓ రోజు ఉప్మా ఇవ్వండి. అట్లా మీరు ఇంత ప్రసాదం ఇవ్వండి. అన్నము పెడితే ఒక 4 రకాల కూరలు, ఇంత అన్నము అది పెడితే ఒక టైంలో మీరు పెద్దోళ్ళు చిన్నోళ్ళు అన్నారు కదా, మా మామగారు వాళ్ళు 30 ఏళ్ళ కింద అన్నదానం చేస్తే అప్పుడు తినడానికి కష్టం ఉన్న వాళ్ళు ఉంటుండే కొంతమంది. పబ్లిక్ గార్డెన్ అటువంటి ప్లేస్లో, నాంపల్లి స్టేషన్ అటువంటి ప్లేస్లో, తర్వాత టూరిస్టులు కొంతమంది ఇక్కడ స్టేషన్కి వచ్చిన వాళ్ళు కొంచెం వాళ్ళు అన్నం తినే పరిస్థితి ఉండకపోతుండే. వాళ్ళ దగ్గర ఉన్న 50-60 రూపాయలు ఛార్జీలకు మాత్రమే ఉంటుండే. వాళ్ళు వినాయకుని దగ్గరికి వచ్చి భోజనం చేసి నైట్ బస్ ఎక్కో ట్రైన్ ఎక్కో పోతుండే. ఇప్పుడు ఏముంది అట్లా? ఇప్పుడు నీకు అన్నదానం పెడితే ఇక్కడ ఉన్నటువంటి మనుషులే, వాడు మంచిగా పుష్టిగా వండుకొని తినడోడే తోడే, తర్వాత హాస్టళ్లలో ఉండే పోరలే, ఆ హాస్టల్ ఓనర్ ఆ రోజు మెస్ బంధు, వాడు పోయి అన్నదానంలో భోజనం చేయాలి. అంటే అన్నదానం అనేది నువ్వు ఓడికిస్తున్నావు. అంటే నువ్వు ఆల్రెడీ డబ్బు ఉండి కొనుక్కొని భోజనం చేసే కెపాసిటీ ఉన్నోనికే పుష్టి భోజనం పెడుతున్నావు. విఘ్నేశ్వరుడు అది చెప్పలే సార్, మనకు ఆకలితో ఉన్నోనికి ఇంత అన్నం పెట్టమని చెప్పిండు. దయచేసి అన్నదానాలు బంద్ చేయండి మీరు. ఆ ఉన్నటువంటి దాన్ని 11 రోజులు వచ్చిన ప్రతి భక్తునికి నీ దగ్గర 1000 మంది వస్తే, 1,00,000 మంది వస్తే, 1,00,000 మందికి 2 పుట్నాలు ఎందుకు కాదు ఇవ్వండి. మీరు వచ్చినోడిని ఉట్టికి పంపించకండి. 2 ఇట్లా పలుకులు పుట్నాల పప్పులు ఎందుకు కాదు ఇచ్చి ప్రసాదం దేవుని ఇచ్చి పంపండి. దయచేసి అన్నదానం బంద్ చేయండి ప్లీజ్. ఒక లాస్ట్ క్వశ్చన్, ఇప్పుడున్న యూత్కి మీరు ఎట్లా మెసేజ్ చేయాలనుకుంటున్నారు అండ్ వాట్ ఈస్ యువర్ బెస్ట్ సజెషన్ ఫర్ దెమ్?
ఈ దేశం యొక్క భవిష్యత్తు, దేశం యొక్క కల్చర్ యువకుల మీద ఆధారపడి ఉంది. ఈ దేశాన్ని మీరు అధోగతి వైపు తీసుకెళ్ళాలనుకుంటున్నారా, లేకపోతే ఒక సంస్కృతిని కాపాడి ఈ ప్రపంచంలో ఈ దేశాన్ని విశ్వగురు చేయాలనుకుంటున్నారా? మీరు నిర్ణయించుకొని పనిచేయాల్సిందిగా కోరుతున్నా. అంతే. చాలా చాలా గుడ్ మెసేజ్ ఇది. ఎందుకంటే ఇప్పుడు మొన్ననే మనకు చూస్తే ఆపరేషన్ సింధూర్ అయ్యింది. సో దాంట్లో చాలామంది యూత్ అరే నేను ఆర్మీలో ఉంటే బాగుండు అనుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. నా పర్సనల్గా కూడా నేను అనుకున్నది. సో ఇట్లాంటి మంచి మెసేజెస్ ఇచ్చే ఒక ఎపిసోడ్ని మనం చేసాము. అండ్ ఇట్ ఈస్ ఆల్ బప్పా దయ. మేము యాజ్ ఎ బప్పా లవర్ ఇది స్టార్ట్ చేసినాము. సో ఇంకా ముందుకు తీసుకెళ్ళేది కూడా ఆయననే. సో నేను ఏదైతే నిజంగా ఈ పాడ్కాస్ట్ నేను మైండ్లో ఫస్ట్ అనుకొని స్టార్ట్ చేసిన, చాలా లిమిటెడ్ ఇన్ఫర్మేషన్తో స్టార్ట్ చేసిన. కానీ మీతో మాట్లాడుతుంటే అనుకోని క్వశ్చన్స్, అనుకోని ఇన్ఫర్మేషన్, అంటే నేను ఏదైతే ఇంకా ఫ్యూచర్లో వచ్చే పాడ్కాస్ట్లో చెప్పాలి ఇవన్నీ మెసేజ్ ప్రతి ఒక్క ఎపిసోడ్కి ఒక మెసేజ్ పెడదాము అనుకున్నాను. లైక్ వైజ్ అమ్మాయిలను కానీ, తాగడం కానీ, గణేష్ ఫెస్టివల్ అప్పుడు ఏదైతే మిస్లీడింగ్ థింగ్స్ ఉంటే అవన్నీ బంద్ చేయడం కానీ, ఇవన్నీ చేయాలి అని నేను ఒక ఎపిసోడ్ వైజ్ ఒక్కొక్క మెసేజ్తో క్లోజ్ చేద్దామా అని అనుకున్నాను. కానీ మీరు నాకు ఛాన్స్ కూడా ఇస్తలేరు. ఎందుకంటే ప్రతి ఇన్ఫర్మేషన్ ఏదైతే చాలా ఇంపార్టెంట్, మీరు చెప్పేది చాలా ఇంపార్టెంట్. ఎవ్రీథింగ్ ఫస్ట్ ఎపిసోడ్లోనే వస్తుంది. అండ్ రియల్లీ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఇంత బ్యూటిఫుల్ అయితే మనకి ఈ పాడ్కాస్ట్ అనేది వెళ్తుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. జస్ట్ ఒక స్టెప్పింగ్ స్టోన్, జస్ట్ స్టార్ట్ చేసిన అంతే నేను. బట్ నిజంగా మీరు దీన్ని ఇంకా ఇంట్రెస్టింగ్గా తీసుకెళ్ళారు మొత్తం ఎపిసోడ్. మీరు మీ టైం ఇచ్చినందుకు మాకు ఈరోజు ఈ ఎపిసోడ్ కోసము చాలా అంటే చాలా థ్యాంక్ యూ సిద్ధు. ఆల్ ద బెస్ట్. నువ్వు ఏదైతే విఘ్నేశ్వరుని పండుగ ముందు పడే కష్టాల గురించి అయితే నువ్వు కాన్సెప్ట్ తెచ్చినావు, దానికి నేను అప్రిషియేట్ చేస్తున్నాను నీకు. వెరీ గుడ్. సో ఇదన్నమాట ఓపెన్ టాక్స్ విత్ సిడ్. ఇదన్నమాట మన ఇంట్రెస్టింగ్ పాడ్కాస్ట్. సో ఇంకా ముందు చాలా లైనప్ అయితే ఉంది. డెఫినెట్లీ మనకి త్రూ అవుట్ ద ఇయర్ చేద్దామని అయితే ప్లాన్ చేస్తున్నా. విత్ ఆల్ యువర్ సపోర్ట్ డెఫినెట్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఎ హిట్ షో. సో కంపల్సరీ లాస్ట్ వరకు చూసిన వాళ్ళందరికీ కూడా ఒక బ్యూటిఫుల్ థ్యాంక్స్. అండ్ స్టే ట్యూన్, subscribe to the channel, like the videos. Tata.